వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో. ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్లో ప్యాంక్రియాటైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ ఎలా ప్లాన్ చేసుకున్నారో తెలుసుకున్నారు కదండి. ఈరోజు లంచ్ టైం, లంచ్ని హెల్దీగా ఎలా తీసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, వాళ్ళ మన థీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు లంచ్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈరోజు తెలియజేయాలి. సో ప్యాంక్రియాటైటిస్ ఉంటే సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి మనకి? ఫస్ట్ జనరలీ ప్యాంక్రియాటైటిస్ బికాజ్ మనకి ఫుడ్ డైజెషన్తో ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ ఫుడ్ తీసుకున్నా కానీ, ముఖ్యంగా ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ ఏది తీసుకున్నా ఆర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకున్నా కానీ స్టమక్ ఏక్ రావడం అనేది ఫస్ట్ సైన్ అండ్ సిమ్టమ్ ఉంటుంది. అలాగే ఇండైజెషన్, తెలియకుండానే బరువు తగ్గిపోవడము, నాజియా అండ్ వామిటింగ్ కానీ, డయేరియా, లూజ్ స్టూల్స్, అలాగే స్టూల్స్లో ఫ్యాట్ పోవడం అనేది, ఇట్లాంటివన్నీ కూడా ప్యాంక్రియాటైటిస్ సిమ్టమ్స్ కింద చెప్పొచ్చు. అడిషనలీ దాంతోపాటుగా బ్లడ్ టెస్ట్ లాంటివి కూడా కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మీరు స్టమక్ ఏక్ అన్నారు కదా. స్టమక్ ఏక్ అంటే నార్మల్గా కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది. దీంట్లో ఇంకేమైనా సివియర్గా రావడం కానీ, లేకపోతే ఇట్ ఈస్ ఇన్ ఎ పర్టిక్యులర్ పాయింట్ ఇన్ ద స్టమక్? కొంత స్టమక్కి పైన రైట్ సైడ్ అట్లా వస్తుందండి కొంచెం ఎక్కువగా. అండ్ మెయిన్లీ ఎప్పుడూ ఒకసారి కాకుండా ఫుడ్ తీసుకున్న వెంటనే పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్స్ అన్నమాట. ఓకే, సో మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం లైఫ్ స్టైల్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ కూడా దీన్ని అంటే లైక్ ఇంక్రీజ్ చేయడానికి కానీ వచ్చే అవకాశాలు కానీ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సో ఆల్కహాల్ అంటే చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఎవరు తీసుకున్నా వస్తుందంటారా, లేకపోతే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఆల్సో? రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒబిసిటీ ఉన్నప్పుడు ఆర్ కొన్ని రకాల లైఫ్ స్టైల్ బేస్డ్ డిసీజెస్ ఉన్నప్పుడు అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవ్వడం అనేది ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ ఉంటే కూడా ఉంటుంది. బేసికలీ ఎనీ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ కానీ, ఇలా ఫ్రీక్వెంట్గా గాల్ స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ, ఆల్కహాల్ ఇంటేక్ కానీ, ఇవన్నీ కూడా మనకి ప్యాంక్రియాటైటిస్ వచ్చేందుకు ఛాన్సెస్ని పెంచుతాయి. ఓకే, ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి నేను మీరు ఏం తీసుకోవాలి అని చెప్పారు. తీసుకోకూడదు అనేసరికి ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు అన్నారు. అదే కాకుండా ఇంకా ఏమేమి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి వీళ్ళు? మెయిన్లీ ఎక్సెసివ్గా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటివి లైక్ మైదా పిండితో చేసినటువంటివి ఏవైనా సరే, దట్ కెన్ బి బిస్కెట్స్ కానీ ఆర్ కొన్ని రకాల ఇన్స్టెంట్ నూడిల్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, ఇట్లాంటివి. అలాగే ఎక్కువ క్వాంటిటీలో షుగర్ కానీ, బెల్లం కానీ, ఇట్లా ఏదైనా ఎక్సెసివ్ స్వీట్నర్స్ యాడ్ చేసినటువంటివి, ఇవన్నీ తగ్గించుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, హై సోడియం కంటెంట్ ఉండేటువంటివి, ఇవి కూడా డెఫినెట్లీ తగ్గించుకోవాలి. సో మెయిన్లీ ఫాస్ట్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నిటిని కట్ డౌన్ చేసుకుంటే ఆటోమేటిక్లీ దానికి రీప్లేస్మెంట్ కింద మనం హెల్తీ డైట్ తీసుకుంటాం కాబట్టి ఏమి తీసుకోవాలో కవర్ అవుతాయి, అలాగే ఏం మానేయాలో కూడా విల్ బీ ఏబుల్ టు లీవ్ ఇట్ అన్నమాట. అండ్ దీనికి ఒక ఏజ్ గ్రూప్ అంటూ ఉంటుందా? అంటే ఈ ఏజ్ తర్వాతే రావచ్చు, లేకపోతే మెన్లో ఎక్కువ వస్తుంది, ఉమెన్కి రాదు, అలా ఉంటుందా? అది పర్టికులర్లీ ఏజ్ గ్రూప్కే రావచ్చు అని కాదండి, రీజన్ని బట్టి ఉంటుంది. సో జనరలీ లైఫ్ స్టైల్ బేస్డ్ అన్నీ కూడా మనం ఆఫ్టర్ 30, ఆఫ్టర్ 40s చూస్తూ ఉంటాం కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ ఇస్ మోర్ లైక్లీ, యు ఆర్ మోర్ లైక్లీ టు ఫైండ్ ఇట్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ రిలేటెడ్ కానీ ఆర్ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి సంబంధించి కానీ ఆర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ, అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం ఎర్లీగా కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ జెండర్ స్పెసిఫిక్ కూడా మెన్కి ఇట్ ఈస్ లిటిల్ మోర్ లైక్లీ బికాస్ ఆఫ్ ద వే ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ డన్. అంటే అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటాం, విసరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటాం అనేది మెన్లో ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. అంతేగాని విమెన్కి రాదు, ఓన్లీ మెన్కే వస్తుంది, ఇలా అయితే ఉండదండి. ఓకే, లంచ్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ లంచ్ ఎలా ఉండాలి? లంచ్లో ఏవి ఎక్కువగా తీసుకోవాలి అండ్ వెయిట్ క్వాంటిటీ తగ్గించుకోవాలి? డే మొత్తం మీద మనము లార్జ్ మీల్స్ అనేవి తగ్గించేయాలి డెఫినెట్లీ. నార్మలీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా తీసుకుంటాం, లంచ్ హెవీగా, అండ్ సప్పర్ కూడా మోడరేట్లీ హెవీ తీసుకొని స్నాక్స్ చాలా లైట్గా తీసుకోవడం అట్లా చేస్తాం.
బట్ ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అన్ని మీల్స్ లైట్గానే ఉండాలి అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ మీల్స్ తీసుకోవచ్చు. ఇలా మనము బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్ అండ్ 2 స్నాక్స్ కాకుండా ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి ఒక చిన్న పోర్షన్ ఆఫ్ మీల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసుకోవచ్చు. ఆ రకంగా చూస్తే మనం లంచ్ కూడా లైట్గానే ఉండాలి. అండ్ డెఫినెట్లీ అవాయిడ్ చేయాల్సినవి అంటే ఎనీ కైండ్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ కూరల్లో కూడా ఫ్రై చేయాల్సినటువంటి కూరలు. కొంతమంది ఏంటంటే కొన్ని రకాల వెజిటబుల్స్ ఫ్రై రూపంలో మాత్రమే తినగలుగుతారు, లైక్ కాకరకాయ కానీ, బెండకాయ కానీ, దొండకాయ కానీ. ఇట్లాంటివి ఆయిల్ తక్కువ వేసి మూత పెట్టి వండడము ఇలాంటి మెథడ్స్ కంటే కూడా ఫ్రై, ఎక్కువ ఆయిల్ యూస్ చేసి ఫ్రై చేసిన మెథడ్స్లో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో అటువంటివన్నీ డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి, బికాస్ వీఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ ఆయిల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఆకుకూరలు మూత పెట్టి వండినటువంటివి అండ్ ప్రతి మీల్లోనూ ప్రోటీన్ కాంపనెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ప్రోటీన్ కాంపనెంట్ విషయానికి వచ్చినప్పుడు యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది తక్కువ తీసుకొని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే గింజలు, కూరలు కానీ అట్లాగే పప్పు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు లంచ్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. జనరల్ హెల్త్లో ప్యాంక్రియాటైటిస్ ఉన్నవారు లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం టోఫు పరాటా, ఆకుకూర రైతా. మంగళవారం మిల్లెట్ జీరా రైస్, కోకోనట్ రాజ్మా కర్రీ. బుధవారం మునగాకు రోటీ, పెసరపప్పు టొమాటో కర్రీ. గురువారం బేబీకార్న్ మష్రూమ్ పులావ్, బీట్రూట్ రైతా. శుక్రవారం సొరకాయ రోటీ, మేథీ స్ప్రౌట్స్ కర్రీ. శనివారం టొమాటో మిల్లెట్ రైస్, కాలీఫ్లవర్ వంకాయ కర్రీ. ఆదివారం జొన్న రోటీ, పాలకూర పప్పు. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు లంచ్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి వారం అంతా అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం బేబీకార్న్ మష్రూమ్ పులావ్, బీట్రూట్ రైతా ట్రై చేద్దాం. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ బేబీకార్న్ మష్రూమ్ పులావ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో బేబీకార్న్ మష్రూమ్ పులావ్ పెట్టారు లంచ్కి. వెజిటబుల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎలా హెల్ప్ చేస్తుంది ఈ రెసిపీ? జనరలీ ప్రోటీన్ కంటెంట్ కొంత తీసుకోవాలి, అలాగే ఫ్యాట్ తక్కువ ఉండాలి, ఈజీగా డైజెస్ట్ అవ్వగలిగి ఉండాలి. అలాంటప్పుడు తక్కువ పోర్షన్ కూడా తీసుకుంటున్నాము. సో తక్కువ పోర్షన్ తీసుకున్నా కానీ ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండాలి. ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు ఏంటంటే అది హీల్ అవ్వడానికి కూడా మనకి కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. దానికోసం మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూస్ చేసుకున్నాము. మష్రూమ్స్లో కూడా మనకి సెలీనియం ఉంటుంది అండ్ ఒక కైండ్ ఆఫ్ వైటమిన్ డి అంటే మనకి వైటమిన్ డిగా కన్వర్ట్ అవ్వగలిగేటువంటి ఒక కాంపౌండ్ కూడా మష్రూమ్స్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి, కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టి మష్రూమ్ చూస్ చేసుకున్నాం. ఇక బేబీకార్న్ విషయానికి వస్తే నార్మల్ కార్న్కి అయితే మనకి పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ బేబీకార్న్లో కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్, దాంతోపాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 రీజన్స్కి మనము బేబీకార్న్ చూస్ చేసుకున్నాము. అండ్ బేబీకార్న్లో కూడా మనకి పొటాషియం ఉంటుంది అండ్ కొంత అమౌంట్ ఆఫ్ అదర్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి బేబీకార్న్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓవరాల్గా మనకి దీంట్లో మెగ్నీషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ప్యాంక్రియాస్ హీల్ అవ్వడానికి అండ్ దాని మీద లోడ్ తక్కువ పడటానికి ఉపయోగపడతాయి. సో పులావ్స్ లాంటివి చేసుకునేటప్పుడు ఏంటంటే ఆయిల్ తక్కువ వేసుకుంటే కూడా రైస్తో పాటు వెజిటబుల్స్ కలిపి కుక్ చేస్తాం కాబట్టి మోర్ ఆర్ లెస్ అది వాటర్లో కుకింగ్ లాగా అవుతుంది. కాబట్టి మనము ఇలాంటి రెసిపీస్ చూస్ చేసుకోవడం ఇస్ సేఫర్ వెన్ యూ హ్యావ్ ప్యాంక్రియాటైటిస్. అండ్ నార్మల్ వైట్ రైస్కి బదులుగా మనం బ్రౌన్ రైస్ చూస్ చేసుకున్నట్టయితే దాంట్లో కూడా మనకి విటమిన్స్ అండ్ మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. సో మనకి ఎక్సెసివ్ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరము, అలాగే మనం రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకోవాలి అనుకున్నాం. ఆ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా దీంట్లో తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ రైస్ మనం మిల్లెట్స్ కానీ, బ్రౌన్ బాస్మతి రైస్ కానీ, రెగ్యులర్ బ్రౌన్ రైస్ కానీ, ఈవెన్ రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇట్లా పాలిఫినాల్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి గ్రెయిన్స్ని చూస్ చేసుకోవడం ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఓకే, సో వీళ్ళు ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే మంచిదా? ఎక్సెసివ్ క్వాంటిటీలో తీసుకోకూడదండి, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. అది కూడా ప్రతి మీల్లోనూ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఫ్యాట్. ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటే ఆ మీల్ బాగా బల్కీ కూడా అవుతుంది. సో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే కూడా పెయిన్ అండ్ నాజియా కానీ ఇట్లాంటి సింటమ్స్ కూడా వస్తాయి కాబట్టి స్మాల్ పోర్షన్ తీసుకోవాలి, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా తీసుకోవాలి.
అండ్ వీళ్ళకి క్యాలరీ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉంటుందా, అంటే కొంచెం తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి పర్ డే నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే? నాట్ నెసెసరీ అండి. పర్టికులర్లీ ఆ ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు అందులో వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఈజ్ అన్ఇంటెండెడ్ వెయిట్ లాస్. అంటే తెలియకుండానే బరువు తగ్గిపోతున్నారు అనుకోండి, వాళ్ళకి సరిపడా న్యూట్రియంట్స్ అనేవి అందాలి. కాబట్టి క్యాలరీ రెస్ట్రిక్షన్ స్పెసిఫిక్గా పెట్టుకోక్కర్లేదు, కానీ వాళ్ళు ఉన్న స్టేటస్ని బట్టి, వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ని బట్టి వాళ్ళ క్యాలరీ ఇంటేక్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. బేబీకార్న్ మష్రూమ్ పులావ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ బీట్రూట్ రైతాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో బీట్రూట్ రైతా పెట్టారు. కర్డ్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మంచిదని, కానీ ఫ్యాట్ తక్కువ తీసుకోవాలన్నారు కదా ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు, మరి వాళ్ళు కర్డ్ తీసుకోవచ్చా? జనరలీ యానిమల్ బేస్డ్ ఫ్యాట్స్ అండ్ యానిమల్ బేస్డ్ ఫుడ్స్ కొంత తక్కువ తీసుకుంటే బెటర్ ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు. అలాగే కర్డ్ కూడా లిమిటెడ్ పోర్షన్ తీసుకోవాలి, కానీ కర్డ్కి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో పూర్తిగా అవాయిడ్ చేయడం కాకుండా ఫ్యాట్ ఫ్రీ కర్డ్ ఆప్షన్, అంటే స్కిమ్ మిల్క్తో తయారు చేసినటువంటి పెరుగు కానీ, లేదంటే నార్మల్ మిల్క్ తోటి కనుక పెరుగు తయారు చేస్తున్నట్టయితే ఆ పైన ఉన్నటువంటి క్రీమ్ని పూర్తిగా రిమూవ్ చేసి ఆ తర్వాత కర్డ్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకి లో ఫ్యాట్ లేదా ఎక్స్ట్రీమ్లీ ఫ్యాట్ ఫ్రీ కర్డ్ అనేది ఉంటుంది. సో ఆ ఫ్యాట్ ఫ్రీ కర్డ్ని మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు ఈ రైతా లాంటి వాటిల్లో. సో దట్ దాంట్లో మనకి పెరుగు అంటే ఓన్లీ ఫ్యాట్ మాత్రమే కాకుండా ఇట్ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా. అండ్ ప్రతి మీల్లోనూ మనం ప్రోటీన్ ఆప్షన్ ఉండాలి అనుకున్నాం. సో లంచ్లో ఇది దేనికైనా కాంబినేషన్గా, ఇప్పుడు ఏదైనా పరాటాతో కాంబినేషన్ కానీ, పులావ్తో కాంబినేషన్ కానీ మనం ఈ రైతా తీసుకుంటాం. సో దానికోసం మనం ఈ ఫ్యాట్ ఫ్రీ కర్డ్ని చూస్ చేసుకుంటున్నాం. ఓకే, అండ్ బీట్రూట్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ. సో బీట్రూట్ అయినా లేకపోతే ఇంకేమైనా వెజిటబుల్స్ కూడా మనం యూస్ చేయొచ్చా? ఎనీ అదర్ వెజిటబుల్స్ ఆఫ్ చాయిస్ యూస్ చేయొచ్చండి. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, కొన్ని రకాల ఆకుకూరలు యూస్ చేసుకోవచ్చు. అండ్ రైతా ఓన్లీ థింగ్ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే, కొంతమంది బూందీ రైతా అట్లా కూడా చేస్తూ ఉంటారు. అవి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, దాని నుంచి ఎక్స్ట్రా ఫ్యాట్ యాడ్ అవుతుంది కాబట్టి అవి ఒకటి అవాయిడ్ చేయాలి. మిగతా అన్నిట్లో కూడా ఇట్స్ ఓకే టు యూజ్ ఎనీ అదర్ వెజిటబుల్ ఆఫ్ చాయిస్. ఇప్పుడు దీంతో పాటు పుదీనా, కొత్తిమీర ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో రైతా అనగానే మనం చాలా రకాల వెజిటబుల్స్ యూజ్ చేస్తూ ఉంటాం, లైక్ కీరా కానివ్వండి లేదా క్యారెట్స్, ఆనియన్ ఇవన్నీ వేస్తాం. సో అలా అన్ని వేసినవి కూడా తయారు చేసుకోవచ్చా రైతాస్? అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని వెజిటబుల్స్ కుక్ చేసి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని వెజిటబుల్స్ రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్ కానీ, కీరా కానీ, టొమాటోస్, ఆనియన్స్ ఇట్లాంటివన్నీ కుక్ చేయకుండా రాగా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఆకుకూరలు, పాలకూర కానీ, తోటకూర కానీ ఇట్లాంటివి కొంచెం మగ్గనిచ్చి యూజ్ చేస్తే బెటర్. సేమ్ థింగ్ విత్ బీట్రూట్ ఆల్సో. కొంతమందికి ఆ పచ్చి బీట్రూట్ తినడానికి అంత ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఆ వేడి మీద కొంచెం, అంటే ఆ తాలింపు వేసిన తర్వాత ఆ హీట్లో కొంచెం సేపు ఉంచితే సరిపోతుంది, కానీ స్టవ్ ఆన్ చేసి దీన్ని కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ వెజిటబుల్స్, సొరకాయతో కూడా చేసుకోవచ్చు, బూడిద గుమ్మడికాయతో చేసుకోవచ్చు. ఇటువంటివి ఏంటంటే వాటిని తురిమిన తర్వాత కొంచెం స్టీమ్ చేసినట్టు, లేదంటే కొంచెం మగ్గనిస్తే కనుక అలా యూజ్ చేసుకుంటే బెటర్ పచ్చిగా కంటే. బీట్రూట్ రైతాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. ఉషా ఇలా అడుగుతున్నారు, క్యారెట్, బీట్రూట్ రాగా తీసుకుంటే మంచిదా, కుక్ చేసిన ఫామ్లో తీసుకుంటే మంచిదా తెలియచేయండి. హలో ఉషా గారు, క్యారెట్, బీట్రూట్ అలాగే ఇంకొన్ని వెజిటబుల్స్ రాగా తీసుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి విటమిన్ సి, అలాగే కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ మనకి చక్కగా అందుతాయి. అయితే ఇంకొన్ని రకాల న్యూట్రిషియస్ పదార్థాలన్నీ కూడా దాంట్లో ఉండేటువంటి ఫైబర్కి బైండ్ అయి ఉంటాయి. అండ్ అలాంటివి కుక్ చేసినప్పుడు రిలీజ్ అవుతాయి. సో ఒక్కొక్కసారి రా ఫామ్లోను, ఒక్కొక్కసారి కుక్ చేసిన ఫామ్లోను, అంటే కొన్నిసార్లు సాలెడ్స్ లాగా, కొన్నిసార్లు కూరలు లేదా సూప్స్ లాగా తీసుకున్నట్టయితే కనుక దాంట్లో ఉండే అన్ని న్యూట్రియంట్స్ మనకు అందుతాయి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బేబీకార్న్ మష్రూమ్ పులావ్. ఈ రెసిపీ మనం ఎస్పెషలీ ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు లంచ్లో తీసుకోవడం కోసం ప్రిపేర్ చేస్తున్నాము. సో వీళ్ళు ఫ్యాట్ తక్కువగా తీసుకోవాలి కాబట్టి ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకోకుండా కోకోనట్ ఆయిల్తో ఇలా మనం ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నాం, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలుకలు, అలాగే కొంచెం నల్ల జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు. అసలు మనం ఆయిల్స్ ఇందులో తక్కువ వేసుకోవాలి అండి. పులావ్ చేసేటప్పుడు జనరల్లీ చాలా మంది ఆయిల్స్తో చేస్తారు, అలా కాకుండా మనం
బాయిల్ చేసేసి వెజిటబుల్స్ అన్నీ కూడా మనం రైస్ కూడా కలిపి వేసేసుకొని ఒక్కసారి కుక్కర్లో 1 pot డిష్ లాగా ఒక 3 whistles వరకు పెట్టి కుక్ చేసుకుంటే కూడా అలా బాయిల్డ్ ఫామ్లో కూడా తీసుకోవడం మంచిది. అందులో మనకి ఎక్కువ ఆయిల్స్ అనేవి యూజ్ కావు కాబట్టి. లేదు అంటే ఇలా సాటే చేసి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. వీళ్ళు స్పైస్ కూడా తక్కువ తీసుకోవాలి కాబట్టి నేను చిన్న పీస్ గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి మనం కొంచెం పుదీనా వేసుకుందాం. ఇవి సాటే అయినాక మనం ఇందులోకి మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం. ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేవి వీళ్ళు తీసుకోవడం ఇంపార్టెంట్. ప్రోటీన్, ఫైబర్, వైటమిన్ డి ఇవన్నీ కూడా మనకి మష్రూమ్ వల్ల లభిస్తాయి. కొంచెం బేబీ కార్న్, ఏం చక్కటి ఫైబర్ మనకి. అలాగే క్యారెట్ ముక్కలు, వైటమిన్ ఏ అండ్ ఫైబర్. ఇవన్నీ లైట్గా ఇలా సాటే చేసుకున్న తర్వాత మనం ఇందులోకి నీళ్లు పోసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని ఈ వెజిటబుల్స్ని మనం వాటర్లో ఇప్పుడు కుక్ చేసుకోవాలి. సో ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం జనరలీ బాయిల్ స్టీమ్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేయం కాబట్టి ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ కానీ ఫ్యాట్ కానీ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ప్యాంక్రియాటైటిస్ సిమ్టమ్స్ అనేవి అగ్రివేట్ అవుతాయి. కాబట్టి ఇలా కొంచెం ఆయిల్ లెస్ కుకింగ్ని కానీ ఫ్యాట్ తక్కువగా ఉండే ఇంగ్రీడియంట్స్తోని కుకింగ్ ప్లాన్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. కాస్త బాయిల్ అవ్వాలి, టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. వెజిటబుల్స్ ఎంతవరకు కుక్ అయ్యో చూద్దాం. ఒకవేళ మీరు రైస్ కుక్ చేయనట్టుగా అయితే వెజిటబుల్స్ని వేసినప్పుడే రైస్ కూడా వేసేసి కంప్లీట్గా 1 pot డిష్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను. సో ఈ వెజిటబుల్స్ కొంచెం కుక్ అయ్యాక ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాం. సో మనకి బ్రౌన్ బాస్మతి రైస్లో కూడా చక్కటి ప్రోటీన్, ఫైబర్, మంచి మినరల్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ మనం ముందే సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇలా ఆయిల్స్ తక్కువగా యాడ్ చేసుకొని వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేలాగా అండ్ అలాగే బ్యాలెన్స్డ్గా మీల్ని కానీ ప్లాన్ చేసుకుంటే ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి మీల్ హెల్ప్ చేస్తుంది. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. బేబీ కార్న్ మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ బీట్రూట్ రైతా. బీట్రూట్ రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఈ రెసిపీకి కూడా మనం కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాము. ఎందుకంటే ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు ఫ్యాట్స్ తక్కువగా తీసుకోవాలి. ఆ తీసుకున్న ఫ్యాట్స్ కూడా హెల్దీ ఫ్యాట్స్ అయి ఉండాలి కాబట్టి మనం కోకోనట్ ఆయిల్ ప్రిఫర్ చేస్తున్నాం. ప్యాన్ని ఇలా గ్రీస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర, కాస్త ఆవాలు, కొంచెం కరివేపాకు, కాస్త బీట్రూట్ తురుము. సో బీట్రూట్ మనకి చాలా చక్కటి వెజిటబుల్ అండ్ ఇందులో మనకి ఫైబర్తో పాటు బోల్డ్ అని ఎసెన్షియల్ న్యూట్రియం వాల్యూస్ అన్నీ ఉంటాయి అండ్ ఐరన్, కాల్షియం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయకుండా లైట్గా మనం సాటే చేసుకుందాం.
కొంచెం కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రైతా కాబట్టి ఇందులోకి మనం లో ఫ్యాట్ కర్డ్ తీసుకుంటున్నాం. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు ఫ్యాట్ ఎక్కువగా తీసుకోకూడదు కాబట్టి లో ఫ్యాట్ మిల్క్తో తయారు చేసిన కర్డ్ని మాత్రమే యూజ్ చేయాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం, బాగా బీట్ చేసుకొని ఈ ప్యాన్లోకి మనం కొంచెం పల్లీల పొడి వేసుకుందాం. ఇందులో కూడా మనకి ప్రోటీన్ అండ్ కొద్దిపాటు ఫ్యాట్స్ అన్నవి కూడా మనకి పల్లి పొడి నుంచి వస్తాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో ఇలాంటి రైతాస్ ప్రిపేర్ చేసుకుంటే వెజిటబుల్ ఉంది కాబట్టి మనకి చక్కటి ఫైబర్ లభిస్తుంది. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. బీట్రూట్ రైతా రెడీ అయిపోయింది. బేబీకార్న్ మష్రూమ్ పులావ్ అలాగే బీట్రూట్ రైతాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బేబీకార్న్ మష్రూమ్ పులావ్కి కావలసిన పదార్థాలు: కొబ్బరి నూనె పావు టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, నల్ల జీలకర్ర పావు టీ స్పూన్, దాల్చిన చెక్క 1, యాలుకలు 2, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా 1 కప్పు, పచ్చిమిరపకాయ 1, నిమ్మరసం 1 టీ స్పూన్, బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, బేబీకార్న్ ముక్కలు 1 కప్పు. బేబీకార్న్ మష్రూమ్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొబ్బరి నూనెతో ప్యాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, నల్ల జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, మష్రూమ్స్, బేబీకార్న్, క్యారెట్ ముక్కలు వేసి కొంచెం సాటే చేసుకున్న తర్వాత నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ మష్రూమ్ పులావ్ రెడీ. బీట్రూట్ రైతాకి కావలసిన పదార్థాలు: బీట్రూట్ 1, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం పావు టీ స్పూన్, కొబ్బరి నూనె పావు టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఆవాలు పావు టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్, పల్లీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. బీట్రూట్ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొబ్బరి నూనెతో ప్యాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, బీట్రూట్ తురుము, కారం, పల్లి పొడి వేసి సాటే చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి పెరుగు వేసి బాగా బీట్ చేసుకుని సరిపడే అంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత బీట్రూట్ మిశ్రమాన్ని కూడా వేసి కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ రైతా రెడీ. ప్రమీల ఇలా అడుగుతున్నారు: కొన్ని ఫుడ్స్ తీసుకుంటే నాకు బాడీకి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి, నేను ఏమైనా టెస్టులు చేయించుకోవాలా లేకపోతే ఫుడ్లోనే రిస్ట్రిక్షన్స్ పాటించాలా, తెలియచేయండి. హలో ప్రమీల గారు, ఫుడ్ అలర్జీస్ ఉన్నాయి అనిపించినప్పుడు ఫుడ్ డైరీ మెయింటైన్ చేయడం ద్వారా మీకు ఎటువంటి ఫుడ్తో అలర్జీస్ ఉన్నాయో తెలుసుకోవడం తేలికవుతుంది. కనీసం 3 months పాటు మీరు తీసుకునేటువంటి ఫుడ్ దానికి వచ్చినటువంటి సిమ్టమ్స్ని ఒక దగ్గర నోట్ చేసినట్టయితే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మీకు ఎటువంటి సిమ్టమ్స్ వస్తున్నాయనేది తెలుస్తుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఆ ఫుడ్ అవాయిడ్ చేయటం కానీ లేదంటే అదే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నటువంటి వేరే ఫుడ్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ అలర్జీస్ బాగా ఇంటెన్స్గా ఉన్నట్టయితే దానికి తగ్గట్టు మెడికేషన్ కూడా యూస్ చేయొచ్చు. టెస్ట్ విషయానికి వస్తే కొన్ని రకాల టెస్ట్ మాత్రమే మనం ఫుడ్ అలర్జీస్కి చేయగలుగుతాము. చాలా వరకు స్కిన్ టెస్ట్లు అన్నీ కూడా మనకి ఫుడ్ అలర్జీస్ని పూర్తిగా తెలుపలేవు. ఇవాళ మనకి మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు లంచ్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అని. సో రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. చక్కగా మనం 2 వెజిటబుల్స్ని యాడ్ చేసుకున్నాం. ఇందులోని బేబీకార్న్ కానివ్వండి, మష్రూమ్ అండ్ అలాగే క్యారెట్స్ కూడా యాడ్ చేసుకున్నాం. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాము. సో మేజర్ వెజిటబుల్స్ అనగానే మనకి మష్రూమ్, ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, వైటమిన్ డి ఉంటుంది అండ్ అలాగే బేబీకార్న్ కూడా చక్కటి ఫైబర్ లభిస్తుంది. బ్రౌన్ బాస్మతి రైస్తో తయారు చేసుకున్నాం. సో ఇలాంటిది స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, ఫైబర్ రిచ్ కాబట్టి, లో ఫ్యాట్ కూడా. సో ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫుడ్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ లో ఫ్యాట్ కర్డ్తో రైతా ప్రిపేర్ చేసుకున్నాం, బీట్రూట్ యాడ్ చేసుకొని. ఈ కాంబినేషన్ని ఒకసారి ట్రై చేయండి. ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్స్ అన్నవి
చాలా బాగా ఉపయోగపడతాయి. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో 2 చక్కటి హెల్దీ రెసిపీస్ని పరిచయం చేసాం. ట్రై చేయండి. రేపు కూడా చక్కటి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.